సినిమాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం గోట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ రివ్యూ. తలపతి విజయ్ ఆయన సినిమా వస్తుంది అంటే తమిళనాడులోనే కాదు, ఇటు తెలుగులో కూడా మాస్ ఆడియన్స్ కి పండగ అయిపోయింది. వినాయక చవితి ముందు తెలుగు మాస్ ఆడియన్స్ కూడా పండగ మాస్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వటం కోసం విజయ్ గోట్ మూవీతో ఈ వారం థియేటర్స్ కి వచ్చారు. మాట్లాడుకుందాం ఆ సినిమాలో ఉన్న విశేషాల గురించి మన సమీక్షలో. గోట్ ఈ సినిమా ఒక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ అని ప్రచారం బాగా జరిగింది. సినిమా మొదలైన తర్వాత ఇందులో సైన్స్ ఫిక్షన్ ఎక్కడుంది అని వెతకడం మొదలు పెడితే చివర్లో కానీ దొరకలేదు. చివర్లో బయటపడుద్ది, ఎండింగ్ లో బయటపడుద్ది సైన్స్ ఫిక్షన్ మ్యాటర్. కానీ ఆ ట్విస్ట్ మాత్రం భలే ఉంటది. బాగా డిజైన్ చేశారు వెంకట్ ప్రభు. ఆ ఎండ్ బ్యాంగ్ ని బేస్ చేసుకుని ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైనర్ అనుకోవచ్చు. అక్కడ వరకే కాదు, వెంకట్ ప్రభు ఇంకో హింట్ ఇచ్చారు ఈ సినిమాకి సెకండ్ పార్ట్ ఉంటది అని. పోతే సెకండ్ పార్ట్ ని మెయిన్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ అనుకోవచ్చు, కానీ ఈ సినిమాని మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్ సైన్స్ ఫిక్షన్ మూవీ అని చెప్పుకోవడానికి లేదు. కంప్లీట్ గా యాక్షన్ డ్రామా, అది కూడా ఓల్డ్ స్కూల్ యాక్షన్ డ్రామా ఎక్కువగా ఉంది ఈ సినిమాలో. సినిమా మొదలు పెట్టినప్పుడు పెద్ద భారీ ట్రైన్ యాక్షన్ ఎపిసోడ్ నడిచింది. ఏజెంట్స్ ని ఎలా అయితే ఇంట్రడ్యూస్ చేశారో అలా ఇంట్రడ్యూస్ చేశారు. కానీ ఇది విక్రమ్ మాదిరి ఫుల్ ఫ్లెడ్జ్డ్ హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ కాదు. ఫ్యామిలీ ఎమోషనల్ సెంటిమెంట్ భారీగా ఉంది. అలానే యాక్షన్ ని వదిలిపెట్టలేదు. అవసరమైన సందర్భాల్లో యాక్షన్ కూడా ఇంట్రెస్టింగ్ అనేది చూపించుకుంటూ వచ్చారు వెంకట్ ప్రభు. ఫైట్స్ బాగున్నాయి, ఫైట్స్ ని బాగా ఆలోచించారు వెంకట్ ప్రభు. డిజైనింగ్ బాగుంది, కంపోజిషన్ బాగుంది, ఫైట్ మాస్టర్స్ సూపర్ గా చేయించారు. తలపతి విజయ్ తో ఫైట్లన్నీ కూడాను తలపతి ఫ్యాన్స్ కి మాస్ ట్రీట్ ఉంటది. ఆ మాదిరి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. తలపతి కూడా ఇంట్రెస్టింగ్ గా మంచి ఎనర్జీతో పెర్ఫార్మ్ చేశారు. వాటన్నిటిని ఆయన ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ స్టోరీ, స్క్రీన్ ప్లే లో నడిచే సీన్స్, సిచ్యువేషన్స్ ఇవన్నీ ఓల్డ్ స్కూల్ యాక్షన్ సినిమాని చూస్తున్నట్టు ఉంటది. అంటే 80s లోకి 90s లోకి తీసుకువెళ్ళిపోయారు. ఆ టైంలో సినిమాల్లో ఎలా అయితే యాక్షన్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందో, యాక్షన్ హీరోలు ఉంటారో, అప్పట్లో కథలు ఎలా నడిచేవో ఆ టైంలోకి డైరెక్టర్ వెంకట్ ప్రభు మనల్ని టైం ట్రావెల్ చేయించి తీసుకువెళ్లారు. 80s లోను 90s లోను ఫార్ములా మాస్ ఎంటర్టైనర్స్ ఉండేవి, తమిళ్లోను తెలుగులో కూడా. తమిళ్లో చూసుకుంటే కెప్టెన్ విజయ్ అలాంటి సినిమాలు ఎక్కువ చేసేవారు. ఆ రేంజ్ ఫీల్ వచ్చింది ఈ సినిమాని చూస్తున్నప్పుడు, ఈ స్క్రీన్ ప్లే ని ఫాలో అవుతున్నప్పుడు. బ్యాక్ డ్రాప్లు మారుతున్నాయి, ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉండటం మూలంగా ఇప్పట్లో నడుస్తుంది సినిమా అని అనుకోవడమే కానీ స్క్రీన్ ప్లే ఫార్మేట్ మాత్రం ఓల్డ్ స్టైల్లోనే ఉంది. పాత స్టైల్ మాస్ ఎంటర్టైన్మెంట్ ఫార్ములాని ఫాలో అవటమే కాదు, కెప్టెన్ విజయకాంత్ కి ఈ మూవీ టీమ్ ఇంట్రెస్టింగ్ ట్రిబ్యూట్ ఇచ్చింది. చాలా బాగుంది ఆ నివాళి. సినిమా స్టార్టింగ్ లో ట్రైన్ ఫైట్ ఎపిసోడ్ లో విజయకాంత్ వచ్చేసారు. ఏఐతో చాలా బాగా క్రియేట్ చేశారు ఆయన్ని. తమిళ సినిమా ప్రేక్షకులకి మాత్రం విజయకాంత్ ని చూపించిన మూమెంట్స్ ఖచ్చితంగా స్పెషల్ గా అనిపిస్తాయి, అందులో డౌటే లేదు. తర్వాత తలపతి విజయ్ క్యారెక్టర్ కి సంబంధించి కూడా టెక్నాలజీతో ఓ గేమ్ ఆడారు. డి ఏజింగ్ అంటే వయసు తగ్గించే టెక్నాలజీని ఉపయోగించి ఆయన క్యారెక్టర్ ని యంగ్ లాగా చూపెట్టారు. తెలిసిందే అందరికీ, సినిమాలో తలపతి డ్యూయల్ రోల్ చేశారు. అందులో యంగ్ క్యారెక్టర్ ని చూపించడం కోసం డి ఏజింగ్ టెక్నాలజీని ఉపయోగించారు. అది ఫస్ట్ చూసినప్పుడు కొంచెం ఎబ్బెట్టుగా అనిపించింది, కానీ క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆ క్యారెక్టర్ అర్థమైన తర్వాత ఫాలో అయిపోతాం. ఆ డి ఏజింగ్ టెక్నాలజీలో ఉన్న ఎర్రర్ పెద్దగా ఇబ్బంది పెట్టదు. ఏ మాటకు ఆ మాట ఆ యంగ్ క్యారెక్టర్ తో తలపతి విజయ్ సర్ప్రైజ్ చేశారు. డైరెక్టర్ వెంకట్ ప్రభు కూడా సర్ప్రైజ్ చేశాడు. విజయ్ యంగ్ క్యారెక్టర్ తో డైరెక్టర్ వెంకట్ ప్రభు చేసిన సర్ప్రైజ్ లో ఇచ్చిన ట్విస్ట్లు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయనే చెప్పొచ్చు. ఇనిషియల్ గా కొన్ని ట్విస్టుల్ని, సర్ప్రైజుల్ని ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఆ తర్వాత మారిపోద్దులే, ఇది కమర్షియల్ సినిమా కదా, సినిమాటిక్ అడ్వాంటేజ్లు తీసుకుంటారు అని అనుకుంటాం. కానీ సర్ప్రైజ్ చేశాడు. చివరి వరకు తీసుకువెళ్లి ఇంట్రెస్టింగ్ గా ఆ క్యారెక్టర్ తో గేమ్ ఆడాడు. తలపతి కూడా ఆ క్యారెక్టర్ కి సంబంధించి డైరెక్టర్ విజన్ కి రెస్పెక్ట్ ఇవ్వటం మెచ్చుకోదగ్గ విషయం. స్పెషల్ క్యారెక్టర్, ఓ మాదిరి సైకో లాంటి క్యారెక్టర్, అపరిచితుల్లాగా కూడా బిహేవ్ చేస్తా ఉంటది ఆ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ లో తలపతి పర్ఫార్మెన్స్ స్పెషల్ గా ఉంది, ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆ యంగ్ విజయ్ క్యారెక్టర్ సరదాగా ఉంటది, సీరియస్ గా ఉంటది, ఆ పైన స్ట్రాంగ్ నెగిటివ్ టచ్ ఉంటది. ఆ క్యారెక్టర్ లో విజయ్ సూపర్ గా చేశారు. సీనియర్ క్యారెక్టర్ లో కూడా విజయ్ ఏమాత్రం తగ్గలేదు. ఆ పాత్ర పరిధి మేర ఇంట్రెస్టింగ్ గానే ఎంటర్టైన్ చేశారు. మాస్ కిక్ ఇచ్చారు ఆయన ఫ్యాన్స్ కి. కొన్ని సీన్లు, సర్ప్రైజ్లు అదిరిపోయాయి. కొన్ని ట్విస్టులు కూడా భలే ఉన్నాయి అసలు. కానీ కొన్ని మాత్రమే అలా ఉండి చాలా వరకు సినిమా రొటీన్ గా నడుస్తూ ఉంటది. తెలిసిపోయే సీన్స్, సిచ్యువేషన్స్ నడుస్తూ ఉంటాయి. సో 25% మాత్రమే ఎక్సైటింగ్ గా ఉంటది, 75% చాలా రొటీన్ గా ఉంటది సినిమా. ట్విస్టుల విషయానికి వస్తే సెకండ్ హాఫ్ సగంలో ప్రీ క్లైమాక్స్ కి దగ్గరగా ఓ బ్లాస్టింగ్ ట్విస్ట్ ఇచ్చారు. అది మాత్రం నిజంగా అందరినీ థ్రిల్ చేస్తుంది. పోతే వెంకట్ ప్రభు కొన్ని సీన్స్ మాత్రం చాలా బాగా తీశారు. ఫస్ట్ ఫైట్, ఇంటర్వల్ ఎపిసోడ్, అలాగే క్లైమాక్స్ ఫైట్ ని కూడా చాలా అంటే చాలా బాగా చేశారు.
ఇంటర్వెల్ ఫైట్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ట్విస్ట్ ని ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ దాన్ని వెంకట్ ప్రభు హ్యాండిల్ చేసిన విధానం ఎక్సలెంట్ ఉంది. మంచి మాస్ కిక్ ఉంటది. క్లైమాక్స్ ఫైట్ ని కూడా బాగా డిజైన్ చేశారు, బాగా తీశారు. చెన్నైలో చెపాక్ స్టేడియం లో ప్లాన్ చేశారు క్లైమాక్స్ ని. ఐపీఎల్ మ్యాచ్ జరుగుతూ ఉంటది. సిఎస్కే టీమ్ ని హైలైట్ చేస్తూ, అంటే సిఎస్కే టీమ్ అంటే వెంకట్ ప్రభుకి చాలా ఇష్టం. ఆ ఇష్టాన్ని చూపించుకుంటూ ఆ టీమ్ ని హైలైట్ చేస్తూ ఫైట్ ని బాగా డిజైన్ చేశారు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఫైట్ లో కంటెంట్ రొటీనే గానీ ఫ్యాన్స్ అంటే క్రికెట్ ఫ్యాన్స్, మూవీ లవర్స్ ఇష్టపడే మూమెంట్స్ ఉంటాయి, వాటిని ఎంజాయ్ చేస్తారు ఎక్కువగా. వెంకట్ ప్రభు బ్రిలియంట్ డైరెక్టర్. ఆయన బ్రిలియన్స్ గురించి చెప్పడానికి మానాడు మూవీని చూపెట్టొచ్చు, గ్యాంబ్లర్ మూవీని చూపెట్టొచ్చు. పోతే ప్రతి సినిమాతోనూ ఆయన తన బ్రిలియన్స్ ని ప్రదర్శించరు. కొన్ని సినిమాలకు సంబంధించి చాలా రొటీన్ ఫార్ములాని ఫాలో అవుతూ ఉంటారు. ఈ సినిమాకి సంబంధించి కూడా అలాగే రొటీన్ ఫార్ములాని ఫాలో అయ్యారు. కొన్ని ఐడియాస్ చూస్తే అబ్బా భలే డేరింగ్ గా వీటిని పెట్టారే అనిపిస్తుంది. కొన్ని ఐడియాస్ చూస్తే ఇంత రొటీన్ గా ఉన్నాయి, ఎన్ని సినిమాల్లో చూడలేదు, మళ్ళీ ఈయన కూడా ఇదే చూపిస్తున్నాడా అన్న ఫీలింగ్ ఉంటది. అలా మిక్స్డ్ ఒపీనియన్ ని క్రియేట్ చేశారు ఈ సినిమాని చూపించే విషయంలో డైరెక్టర్ వెంకట్ ప్రభు. అంటే మాస్ హీరోతో చేస్తాను, కమర్షియల్ టచ్ ఉండాలి, సో ఫ్యాన్స్ ఇవి ఇష్టపడతారు అని కొన్ని రొటీన్ విషయాలను పెట్టారు. కాకపోతే చూసుకుంటే ఇంతకు ముందు కూడా యంగ్ డైరెక్టర్స్ కొంతమంది విజయ్ ని డైరెక్ట్ చేశారు, వాళ్ళు కూడా మాస్ ఎలిమెంట్స్ పెట్టారు. కాకపోతే వాటిని రిఫ్రెషింగ్ గా, ఇంట్రెస్టింగ్ గా చూపెట్టారు, కొత్తగా చూపెట్టారు. ఆ కొత్తదనం మిస్ అయిందేమో అనిపించింది ఈ సినిమాలో. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉందని కూడా చెప్పుకోవడానికి లేదు, రొటీన్ పాయింట్ తోనే నడిపించేశారు. కానీ చివరిలో పార్ట్ 2 కోసం ఏదైతే ట్విస్ట్ ఇచ్చారో అది ఇన్నోవేటివ్ గా ఉంది, అది ఇంట్రెస్టింగ్ గా ఉంది, అది కొత్తగా ఉంది. వెంకట్ ప్రభు సినిమా అంటే కామెడీ కూడా ఇంపార్టెన్స్ ఉంటది. కామెడీ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి స్పెషల్ ఎంటర్టైన్మెంట్ ని క్రియేట్ చేస్తారు, అది మిస్ అయ్యింది. యోగి బాబు, ప్రేమ్జీ ఇలాంటి కామెడీ ఆర్టిస్టులు ఉన్నారు కానీ వాళ్ళతో స్పెషల్ కామెడీని అయితే జనరేట్ చేయలేదు. వెంకట్ ప్రభు సినిమా అంటే కొంతమంది ఫ్రెండ్స్ ని ఆయన ఖచ్చితంగా ఇన్వాల్వ్ చేస్తారు. వైభవ్ అలాగే కొంతమంది ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళందరూ కూడా ఈ సినిమాలో కీలకమైన రోల్స్ చేశారు, బాగా పర్ఫామ్ చేశారు. తర్వాత ఈ సినిమాకి పెద్ద మైనస్ ఏమిటి అంటే యువన్ శంకర్ రాజా పాటలు అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల చాలా డల్ అయిపోయినట్టు అనిపించింది. అవసరమైన ఎలివేషన్స్ ఇవ్వలేకపోయింది అనిపించింది. వెంకట్ ప్రభుకి యువన్ శంకర్ రాజాకి మంచి బాండ్ ఉంది. ఆ ఫ్రెండ్షిప్ కొద్దే ఈ సినిమాకి ఆయన పనిచేశారని చెప్పొచ్చు. కాకపోతే యువన్ మ్యాజిక్ అయితే ఈ సినిమాలో కనిపించలేదు, అవసరానికి తగ్గట్టు కనిపించలేదు. సినిమాలో పాటలు ప్లేస్మెంట్లు కొన్ని సందర్భాల్లో అవాక్ అయ్యేలా చేస్తాయి. అది వెంకట్ ప్రభు స్టైల్ అనుకోవాలి. ఎందుకంటే ఒక కీలకమైన క్యారెక్టర్ చనిపోద్ది, ఆ వెంటనే హీరో వెళ్ళి డ్యూయట్ చేసుకుంటాడు. అలాంటి సిచ్యువేషన్ లో సాంగ్ పెట్టిన వెంకట్ ప్రభుకి ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటో సినిమా చూస్తే తెలుసుద్ది. ప్రశాంత్ ప్రభుదేవ పాత్రల పరిధి మీద బాగా చేశారు. స్నేహ కూడా ఆ పాత్రకు తగ్గట్టు నీట్ గా చేశారు. అండ్ శివ కార్తికేయన్, త్రిష స్పెషల్ అపీరెన్స్, సర్ప్రైజింగ్ ప్యాకేజ్ అని చెప్పాలి ఈ సినిమాలో. అయితే విలన్ గా నటించారు మౌనరాగం మోహన్. ఆయన సరిపోలేదేమో అనిపించింది, ఆ పాత్రకి వీక్ గా ఉన్నారు. ఆ పాత్రకు అవసరమైన సీరియస్నెస్ ని ఆయన ఇవ్వలేకపోయారేమో తన పర్ఫార్మెన్స్ తో అనిపించింది. కామెడీగా ఉండే మోహన్ గారిని విలన్ గా చూపెట్టి డిఫరెంట్ ప్రయత్నం అయితే చేశారు వెంకట్ ప్రభు. పోతే ఆ డిఫరెన్స్ లో డెప్త్ రాలేదు, అది అంత ఎఫెక్టివ్ గా అనిపించలేదు. తలపతి విజయ్ 2 క్యారెక్టర్స్ లోనూ బ్రహ్మాండంగా యాక్ట్ చేశారు. ఒక సీన్ ఉంటది, కొడుకు చనిపోతాడు. ఆ సీన్ లో విజయ్ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్. అంతే, కొడుకు చనిపోయాడని భార్యకి చెప్పడానికి వెళ్తాడు హాస్పిటల్ కి, అక్కడ కూడా ఆయన పర్ఫార్మెన్స్ కళ్ళంపట్టు నీళ్లు పెట్టించేస్తుంది. ఇలా కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉన్నాయి, కొన్ని ఇంట్రెస్టింగ్ మూమెంట్స్ ఉన్నాయి, అలాగే చాలా బోర్ కొట్టే మూమెంట్స్ కూడా ఉన్నాయి. సో ఇది ఒక మిక్స్డ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మిక్స్డ్ ఒపీనియన్స్ ఉంటాయి ఈ సినిమాని చూసేప్పుడు. టోటల్ గా ఒకే రకమైన సాటిస్ఫాక్షన్, ఎంటర్టైన్మెంట్ ఉండదు. కానీ విజయ్ కోసం అయితే ఒకసారి ఖచ్చితంగా ఈ సినిమాని చూడొచ్చు. ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.